శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా నివాసాలు కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అశ్లీల చిత్రాల నిర్మాణం ప్రసారం కేసులో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. కుంద్రాతో పాటు ఈ కేసుతో సంబంధమున్న ఇతర వ్యక్తుల కార్యాలయాలు నివాసాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనీ లాండరింగ్ విచారణలో భాగంగా ముంబై, యూపీలోని ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ కేసులో రాజ్ కుంద్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారని ముంబై పోలీసులు వెల్లడించారు. అశ్లీల చిత్రాలు నిర్మించి పలు యాప్ల ద్వారా విడుదల చేశారని కుంద్రాపై 2021లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కొన్ని నెలల పాటు రాజ్ కుంద్రా జైల్లో ఉన్నారు. నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా నివాసాలు కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, 2021లో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా మీద అశ్లీల చిత్రాలకు సంబంధించిన యాక్ట్ ప్రకారం కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ఆయన కొన్ని రోజులు జైల్లో కూడా ఉండటం జరిగింది. అయితే తాజాగా ఆ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారాల్లో ఆయన నివాసాల్లోనే అలాగే కార్యాలయాల్లో ఈ రోజు ఈడీ సోదాలు నిర్వహిస్తూ వచ్చింది. అప్పట్లో అంటే ఈ అశ్లీల చిత్రాల ద్వారా ఆయన నెలకు 100 కోట్లకు పైగా ఆర్జించారు అని చెప్పేసి ఒక ఆరోపణ ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించిన లెక్కలు తేల్చే పనులు ఈ రోజు ఈడీ ఆయన నివాసాల్లో కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం జరిగింది. రాజ్ కుంద్రా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండటంతో పాటు ఆయన పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వారి నివాసాల్లో కూడా ఈ రోజు ఈడీ సోదాలు నిర్వహిస్తూ ఉంది. ప్రధానంగా ఆయన అశ్లీల చిత్రాలకు సంబంధించి వాటి వినియోగంతో పాటు అందులో నటించే అమ్మాయిలను మోసం చేశారు అని చెప్పే ఆరోపణలు కూడా ఆయన మీద ప్రధానంగా ఉంటున్నాయి. ఈ కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా వస్తున్న క్రమంలో ఇప్పుడు వాటికి సంబంధించిన లెక్కలకు సంబంధించి ఈ సోదాల నిర్వహణ జరుగుతుంది. రాజ్ కుంద్రాతో పాటు ఆయన సంబంధించిన పార్ట్నర్స్ నివాసాల్లో కూడా ఉదయం నుంచి కూడా ఇది సోదాలు నిర్వహిస్తుంది. మరికొన్ని రోజులు ఈ సోదాలు జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజన్.